హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బూచి దెబ్బలతో చెయ్యి పట్టుకొని లోపలికి వస్తూ మామయ్య, అత్తయ్య, కాచి అని అరుస్తూ లోపలికి వస్తుండగా అందరూ బూచిని చూసి అవాక్కవుతారు. ఏమైంది అని అందరూ అడుగుతుండగా మెల్లిగా చైర్ని జరిపి తన కుడి చేతిని పట్టుకొని అక్కడ కూర్చొని ఇలా అంటుంటాడు. నేను బ్యాంకుకి వెళ్తుండగా ఒక ఆవిడ అక్కడ రోడ్పై పడిపోయింది. ఏంటా అని నేను చూడడానికి దిగితే ఆవిడ నాతో నాటకమాడింది. రౌడీలందరూ నన్ను చుట్టుముట్టేసి నన్ను కొట్టేసి కార్లో ఉన్న నా డబ్బులని దోచేసి నా బంగారాన్ని కూడా లాగేసుకున్నారు అని బూచి ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అందరూ నమ్మినా జగదాత్రి కేదార్లు మాత్రం నమ్మరు. ఇక పక్కకి వెళ్ళాక జగదాత్రి కేదార్తో బూచి అన్నయ్య అబద్ధం ఆడుతున్నాడు అని అనగానే అవును అని అనేస్తాడు కేదార్. ఇక కేదార్, జగదాత్రి ఇద్దరు బూచి చెప్పిన ఏరియా ఇన్స్పెక్టర్కి కాల్ చేసి దొంగతనం ఏదైనా జరిగిందా అని అడుగుతుండగా ఛాన్సే లేదు మేడం, ఆల్రెడీ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ టైట్ చేశాం, 4 రోడ్లలో కూడా సెక్యూరిటీ పెంచేశాం, అటువంటిది కార్ ఆపి మరి రౌడీలు కొట్టి బ్యాగ్ని డబ్బులని బంగారాన్ని దొంగతనం చేసే అంత ఛాన్స్ ఉండదు మేడం అని ఆ ఎస్ఐ చెప్పగానే షాక్ అవుతుంది జగదాత్రి. కేదార్ కూడా ఖచ్చితంగా బూచి బావ ఆ డబ్బుని ఎవరికో ఇచ్చేశారు దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్. ఇక మరోవైపు ఇప్పుడు ఏం చేద్దామని చిత్రాని తన ఫ్రెండ్ అడుగుతుండగా ఇక చిత్ర అంటే మనిషి కాదు, నీడ, తప్పించుకునే ఛాన్స్ ఎవరికి ఉండదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ చిత్ర నుండి బూచిని జగదాత్రి ఏ విధంగా కాపాడగలదో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.